Hi friends, welcome to BVR English for All YouTube channel. The channel brings you useful grammar classes for competitive examinations such as APPSC, SI, Police Constables, SSC, Banks, RRB, and especially for TET, DSC, SGT and all essays. If you are watching this video for first time, please subscribe. Today we are going to discuss conjunctions part 2. మనం కంజంక్షన్స్ పార్ట్ 1లో వాట్ ఈజ్ ఏ కంజంక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తాం అనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. అలాగే ప్రజెంట్ వీడియోలో మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్లాసులో మన ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఏంటంటే వాట్ ఈజ్ ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటో తెలుసుకుంటాం, అండ్ హౌ టు యూజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలో కూడా మనం తెలుసుకుంటాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ జాయిన్ టూ ఆర్ మోర్ సబార్డినేటింగ్ క్లాజెస్ విత్ ఏ మెయిన్ క్లాజ్. మనం పార్ట్ 1లో సబార్డినేటింగ్ క్లాజ్ అంటే ఏంటి, మెయిన్ క్లాజ్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. మరొకసారి సబార్డినేటింగ్ క్లాజ్ అంటే కంప్లీట్గా మీనింగ్ ఇవ్వకుండా వేరొక క్లాజ్ మీద ఆధారపడినటువంటి క్లాజ్ని సబార్డినేటింగ్ క్లాజ్ అంటారు. మెయిన్ క్లాజ్ అంటే స్వతహాగా అర్థాన్ని ఇవ్వగలిగే క్లాజ్. ఓకే, సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం చేస్తాయంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేటింగ్ క్లాజెస్ని ఒక మెయిన్ క్లాజ్కి కనెక్ట్ చేస్తాయి. అటువంటి కంజంక్షన్స్ని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాం. సబార్డినేటింగ్ కంజంక్షన్ మనం చూసినట్లయితే వెన్, వేర్, వైల్, వెదర్, ఆఫ్టర్, తో, ఆల్తో, యాజ్, బికాజ్, బిఫోర్, హౌ, ఇఫ్, వన్స్, సిన్స్, దాన్, దాట్, అంటిల్, వై, ఎట్సెట్రా ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. మన ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే షీ వాజ్ స్లీపింగ్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఇక్కడ షీ వాజ్ స్లీపింగ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. వెన్ ద ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయినప్పుడు, ఇది స్వతహాగా మీనింగ్ ఇవ్వటం లేదు, దీన్ని మనం సబార్డినేటింగ్ క్లాజ్ అంటాము. రింగ్ అయినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ షీ వాజ్ స్లీపింగ్ అనేటువంటి సెంటెన్స్ లేకపోతే ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఇక్కడ షీ వాజ్ స్లీపింగ్ అనేది మెయిన్ క్లాజ్గా ఉంది కాబట్టి ఇక్కడ అర్థం వస్తుంది. కాబట్టి స్వతహాగా మీనింగ్ ఇచ్చేది మెయిన్ క్లాజు, మీనింగ్ కోసం వేరొక క్లాజ్పై ఆధారపడేది సబార్డినేటింగ్ క్లాజు. సో ఈ సబార్డినేటింగ్ క్లాజ్ వెన్ ద ఫోన్ ర్యాంగ్, వెన్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్ చేత కలపబడినటువంటి ఈ సబార్డినేటింగ్ క్లాజ్ మెయిన్ క్లాజ్కి కనెక్ట్ చేయబడుతుంది. సో ఈ విధంగా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఈ విధంగా కనెక్ట్ చేస్తాయి. ఐ విల్ స్టే హియర్ అంటిల్ షీ కమ్స్. ఐ విల్ స్టే హియర్ మెయిన్ క్లాజ్, అంటిల్ షీ కమ్స్ ఆమె వచ్చే వరకు ఐ విల్ స్టే హియర్ ఇక్కడే నేను ఉంటాను. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో అంటిల్ షీ కమ్స్ అనేది ఇక్కడ సబార్డినేటింగ్ క్లాస్. ఈ సబార్డినేటింగ్ క్లాసు ఐ విల్ స్టే హియర్ అనేటువంటి మెయిన్ క్లాజ్కి కనెక్ట్ చేయబడుతుంది. ఈ విధంగా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ మెయిన్ క్లాజ్కి కనెక్ట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయం ఇప్పుడు మనకి ఈ రెండు ఎగ్జాంపుల్లో అర్థమైపోయింది. కాకపోతే ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా యూజ్ చేయబడతాయి అనే విషయాన్ని మనం చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్లో మనం చూద్దాం. ఇక్కడ ఐ విల్ స్టే హియర్ అంటిల్ షీ కమ్స్, ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలి. అంటిల్ కానీ టిల్ కానీ వచ్చేటప్పుడు వాటితో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. మెయిన్ క్లాజ్లో మనకి సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది. వేరొక టెన్సెస్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేయవచ్చు, కానీ సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ మరియు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాంబినేషన్లో వచ్చిన సెంటెన్సెస్ ఈ విధంగా మనం యూజ్ చేయాలి. మనకి ఎగ్జామినేషన్లో అంటిల్తో ఒక్కొక్కసారి సింపుల్ ఫ్యూచర్ ఇస్తాడు, అక్కడ అది రాంగ్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేటువంటి క్వశ్చన్స్లో మనకి ఇటువంటి సెంటెన్సెస్ మనకి వస్తాయి. మనం చూసుకోవాలి. మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది, అంటిల్తో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. విల్ యూ బీ దేర్
మీరు అక్కడ ఉంటారా, టిల్ ఐ రిటర్న్, నేను వచ్చే వరకు. సో ఈ విధంగా టిల్ ఐ రిటర్న్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ విధంగా మనం టిల్తోని అంటిల్తోని ఈ విధంగా యూజ్ చేస్తాం. సబార్డినేటింగ్ క్లాజెస్ ఇవి మెయిన్ క్లాజెస్. ఐ డోంట్ నో వై హీ లెఫ్ట్ అస్. ఈ విధంగా మనం రీజన్ని ఇండికేట్ చేయడానికి, టైంని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. హీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఐఏఎస్ ప్యూర్లీ బికాస్ హీ వర్క్డ్ హార్డ్. హీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఐఏఎస్ ప్యూర్లీ బికాస్ అతడు బాగా హార్డ్ వర్క్ చేయడంతో అతడు ఐఏఎస్లో మొదటిగా నిలిచాడు. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అయితే ఒక్కొక్క కంజంక్షన్ ఒక్కొక్క విషయాన్ని, అంటే టైంని కానీ, లేదంటే రీజన్ని కానీ, లేదా ప్లేస్ని కానీ ఇండికేట్ చేస్తాయి. అవి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మనం చూస్తాం. యాజ్ ఇట్ వాజ్ క్లౌడీ ఐ వెంట్ అవుట్ విత్ అన్ అంబ్రెల్లా. ఇట్ వాజ్ క్లౌడీ, చాలా క్లౌడీగా ఉండడంతో నేను ఒక అంబ్రెల్లాను తీసుకుని బయటికి వెళ్ళాను. సో ఈ విధంగా యాజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. రీజన్ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. సిన్స్ వీ వర్ బిజీ, మేము బిజీగా ఉండడంతో వీ క్యాన్సిల్డ్ అవర్ పిక్నిక్, మా పిక్నిక్ని మేము క్యాన్సిల్ చేసాము. సో ఇక్కడ రీజన్ ఇండికేట్ చేస్తుంది ఈ కంజంక్షన్. మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, చాలా మార్పులు జరిగాయి. సిన్స్ ఐ లెఫ్ట్ ద స్కూల్, నేను స్కూల్ని విడిచిపెట్టేసిన తర్వాత. సో ఇక్కడ చూడండి, సిన్స్ రీజన్ ఇండికేట్ చేస్తుంది, మేము బిజీగా ఉండడంతో. ఇక్కడ సిన్స్ ఐ లెఫ్ట్ ద స్కూల్ టైంని ఇండికేట్ చేస్తుంది, నేను స్కూల్ని విడిచిపెట్టేసిన తర్వాత, అక్కడ పని చేయడం ఆపేసిన తర్వాత అని అర్థంలో. అప్పుడు టైంని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సిన్స్ రీజన్ ఇండికేట్ చేస్తుంది మరియు టైంని కూడా తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఐ విల్ నాట్ లెట్ యూ గో ఎక్సెప్ట్ యూ బ్లెస్ మీ. ఐ విల్ నాట్ లెట్ యూ గో మెయిన్ క్లాసు. ఎక్సెప్ట్ యూ బ్లెస్ మీ అంటే ఇక్కడ ఎక్సెప్ట్ మీనింగ్ ఏంటంటే అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అంటే కాకపోతే. సో మీరు బ్లెస్ చేయకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను అనే అర్థంలో యూజ్ చేయబడింది. కాబట్టి ఎక్సెప్ట్ అనేది కూడా ఒక కంజంక్షన్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇటువంటి వర్డ్స్ మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా వరకు యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ ఎక్సెప్ట్ అనేది మనం ప్రపోజిషన్గా కూడా కన్ఫ్యూజ్ అవుతాం, కాబట్టి చూసుకోవాలి. అక్కడ కూడా మనం వేరియేషన్ గమనించాలి. హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ బిజీ. హీ లుక్స్ అనే ఒక మెయిన్ క్లాసు. యాజ్ ఇఫ్ హీ వర్ బిజీ, అతడు కనిపిస్తున్నాడు. ఏ విధంగా కనిపిస్తున్నాడు? యాజ్ ఇఫ్ హీ వర్ అతడు బాగా టైర్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. యాజ్ ఇఫ్ అంటే మీనింగ్ లైక్. ఇక్కడ మనకి బ్రాకెట్స్లో ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఒక మీనింగ్ని అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క మీనింగ్స్ మనకి జనరల్గా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేటువంటి అవకాశం ఉంది, అందుకని. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, మై టాస్క్ ఈజ్ ఓవర్ సో ఐ వాంట్ టు గో టు ఏ మూవీ. నా పని పూర్తయిపోయింది, సో ఐ వాంట్ టు గో టు ఏ మూవీ, నేను ఒక మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. సో అనేది మనం యూజ్ చేస్తాం. అందుచేత ఇక్కడ రీజన్ని తెలుపుతుంది. యూ మే డూ ఇట్ ఇఫ్ యూ లైక్. ఇది కండిషన్ తెలియజేస్తుంది. మనకి ఇఫ్ క్లాస్ కండిషన్ తెలియజేస్తుంది తెలుసు. యూ మే డూ ఇట్, మీరు చేయవచ్చు. ఇఫ్ యూ లైక్, మీకు నచ్చితే, మీకు లైక్ అయితే. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావటం లేదు. హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్, ఇదంతా ఈ విధంగా జరిగింది. ఇక్కడ మేనర్ని తెలియజేస్తుంది ఈ కంజంక్షన్. హీ ఫౌండ్ హిజ్ వాచ్, అతడు తన వాచ్ని కనుగొన్నాడు. వేర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఇట్, ఎక్కడైతే వదిలేశాడో అక్కడ. ఇక్కడ ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ కంజంక్షన్సే, కానీ డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేయబడినవి. మనం ఆ విషయాన్ని కూడా గమనించాలి, తెలుసుకోవాలి. వి ఈట్ దట్ వి మే లివ్, ఇక్కడ కూడా పర్పస్ని ఇండికేట్ చేస్తుంది. మనం తింటాం కాబట్టి బ్రతుకుతాం. ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం. హీ ఫ్లెడ్, అతడు పారిపోయాడు. లెస్ట్ హీ షుడ్ బి కిల్డ్, లెస్ట్ అనేది కూడా ఒక కంజంక్షన్. లెస్ట్ తర్వాత ఎప్పుడు కూడా, లెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? లెస్ట్ అనే కూడా ఈ ఫ్లెడ్, లెస్ట్ అలా కాకపోతే ఇఫ్ నాట్ అని అర్థం. ఈ ఫ్లెడ్ పారిపోయాడు, లెస్ట్ హీ షుడ్ బి కిల్డ్, లేకపోతే అతడు చంపివేయబడేవాడు. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. లెస్ట్ వచ్చినప్పుడు మనం షుడ్ని
మస్ట్గా యూజ్ చేయాలి, తప్పనిసరిగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఇక్కడ షుడ్ కాకుండా వేరొక వర్డ్స్, వేరొక మోడల్ వర్బ్స్ ఇవ్వడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, సో అటువంటి క్వశ్చన్స్లో సో ఇక్కడ షుడ్ అనేది మనకి తప్పనిసరిగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, వీ సెంట్ ఏ మెసేజ్ సో దట్ హీ వుడ్ నో. ఈ విధంగా మనం సో దట్ని పర్పస్ యూజ్ చేయడానికి లేదా రీజన్ని ఇండికేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. వీ సెంట్ ఏ మెసేజ్, మేము ఒక మెసేజ్ పంపించాం. సో దట్ హీ వుడ్ నో, అతడికి ఆ విధంగా కాబట్టి తెలుస్తుంది. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో దట్ మనం కంబైన్డ్గా యూజ్ చేస్తాం, లేదంటే సెపరేట్ చేసి కూడా యూజ్ చేస్తాం. షీ ఈజ్ సో షార్ట్, ఆమె చాలా పొట్టిగా ఉంది. దట్ షీ కెనాట్ ప్లగ్ ద ఫ్రూట్, అందువల్ల ఆమె ఆ ఫ్రూట్ని తెంపలేదు, కట్ చేయలేదు అనే విషయంగా మనం యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం సో దట్ని సెపరేట్గా యూజ్ చేస్తాం, కంబైన్డ్గా కూడా యూజ్ చేస్తాం. హీ ఫినిష్డ్ ఫస్ట్ తో హీ బిగేన్ లేట్. ఇక్కడ కాంట్రాస్ట్, ఒక విషయాన్ని చెప్పి ఆ విషయం అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో విషయం జరిగితే ఆ విషయాన్ని మనం చెప్తాం. అతడు చాలా వేగంగా పూర్తి చేశాడు కానీ లేటుగా ప్రారంభించాడు. తో హీ బిగేన్, లేటుగా ప్రారంభించినప్పటికీ కూడా అతడు వేగంగా పూర్తి చేశాడు. ఈ విధంగా మనం తోని యూజ్ చేస్తాం. తోని బిగినింగ్లో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఆల్తో ద టీచర్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్. ఆల్తో ద టీచర్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్, అతడి పైన టీచర్ చాలా శ్రద్ధ కనబరిచినప్పటికీ కూడా హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్, అతడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మనం ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే తోకి, ఆల్తోకి నెక్స్ట్ యూజ్ చేసేటువంటి ఈవెన్తోకి డిఫరెన్సెస్ అనేవి చిన్నగా ఉంటాయి. వాటిని మనం నెక్స్ట్ వీడియోలో ఇటువంటి కంజంక్షన్స్ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేవన్నీ కూడా ఒక రకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మళ్ళీ ఏ విధంగా అంటే, తో అనేది షార్ట్ ఫామ్ ఆఫ్ ఆల్తో. తో అనేది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం, ఆల్తో అనేది ఫార్మల్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. అలాగే ఈవెన్తో అనేది ఏంటంటే పైన చెప్పినటువంటి తో, ఆల్తో కంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి రీజన్ని ఇండికేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఏదైనా సరే మూడు కూడా మనం కాంట్రాస్ట్ని అంటే డిఫరెన్స్ని ఇండికేట్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. ఈవెన్ దో ఐ హ్యావ్ మనీ ఐ వోంట్ బై షూస్, నా దగ్గర మనీ ఉన్నప్పటికీ కూడా ఐ వోంట్ బై షూస్, నేను ఇక్కడ ఫస్ట్ ఉండాలి, ఐ వోంట్ బై షూస్, షూస్ నేను కొనను. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఐ లైక్ యూ బెటర్ దాన్ హీ లైక్స్ యూ. ఇక్కడ ఐ లైక్ యూ బెటర్ దాన్ హీ అని కూడా కొన్నిసార్లు ఇస్తాడు, కానీ అక్కడ సెన్స్ ఏంటంటే దాన్ హీ లైక్స్ యూ అనేటువంటి కంప్లీట్ సెంటెన్స్. సో ఈ విధంగా మనం దాన్ని యూజ్ చేస్తాం మనం కంటే అనే అర్థంలో. ఐ వుడ్ గో విత్ యూ ఓన్లీ ఐ హ్యావ్ నో మనీ. ఓన్లీ అంటే ఎక్సెప్ట్ అనే అర్థం, ఎక్సెప్ట్ ఐ హ్యావ్ నో మనీ. ఓన్లీ అనే మీనింగ్ ఇక్కడ పొరపాటుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎక్సెప్ట్ అని అర్థం. ఐ వుడ్ గో విత్ యూ, నేను నీతో వస్తాను. ఓన్లీ ఐ హ్యావ్ నో మనీ ఎక్సెప్ట్ ఐ హ్యావ్ నో మనీ, నా దగ్గర మనీ లేకపోతే తప్ప నీతో వస్తాను అని అర్థం. వీ వెంట్ అవే ఆఫ్టర్ దే హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ టైంని ఇండికేట్ చేసేటువంటి కంజంక్షన్ ఇది. వీ వెంట్ అవే ఆఫ్టర్ దే హ్యాడ్ లెఫ్ట్ అనే విధంగా మనం యూజ్ చేస్తాం. మేము వెళ్ళిపోయాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత. ఈ విధంగా మనం టైంని ఇండికేట్ చేయడానికి ఇది కండిషన్ ఇండికేట్ చేస్తుంది. ఇది కాంట్రాస్ట్ని అంటే కంటే అనే ఒక కంపారిజన్ ఆర్ కాంట్రాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. వీ మస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ ఆర్ ఎల్స్ ద క్లాస్ విల్ బిగిన్. మనం చాలా వేగంగా ప్రారంభించాలి, చాలా వేగంగా చేయాలి. ఆర్ ఎల్స్ ద క్లాస్ విల్ బిగిన్, లేదంటే క్లాస్ ప్రారంభం అయిపోతుంది. మనం వేగంగా చేయాలి, ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు వాళ్ళు వేగంగా పని చేయాలి, లేదంటే క్లాస్ బిగిన్ అయిపోతుంది, క్లాస్కి లేట్ అయిపోతారనే అర్థంలో ఇక్కడ యూజ్ చేయబడింది. ఆర్ఎల్స్ అంటే ఇఫ్ నాట్ అనే అర్థంలో మనం ఇక్కడ యూజ్ చేసాం. ఇది కూడా కంజంక్షన్సే. కానీ ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం ఎందుకు చూస్తున్నామంటే కంజంక్షన్స్ అనేవి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయబడ్డాయి, వాటి ఏ మీనింగ్తో యూజ్ చేయబడ్డాయి, అవి సెంటెన్స్లో ఈ విధమైనటువంటి ప్లేస్లో వస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం చూస్తున్నాం. మరొక 5 ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, అన్లెస్ యూ వాక్ క్విక్లీ యూ విల్ మిస్ ద ట్రైన్. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అర్థం, అలా చేయకపోతే, అలా కాకపోతే. అన్లెస్ యూ వాక్ క్విక్లీ, మీరు వేగంగా నడవకపోతే. యూ విల్ మిస్ ద ట్రైన్, మీరు ట్రైన్ని మిస్ అయిపోతారు. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఎటువంటి విధంగా మనకి బిట్స్ వస్తాయంటే, అన్లెస్ అనేది మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్,
అంటే అందులో నాట్ ఉంది కాబట్టి ఇక్కడ అన్లెస్ యూ డోంట్ వాక్ క్విక్లీ అని ఇస్తాడు. కాబట్టి అక్కడ మనం అది ఎర్రర్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఒక వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి అన్లెస్ అంటే మీనింగ్ ఇఫ్ నాట్, అలా చేయకపోతే ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్స్గా ఈ విధంగా యూజ్ చేయబడింది. వన్స్ యూ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ అంటే వన్స్ అంటే యాజ్ సూన్ యాజ్ అనే అర్థంలో యూజ్ చేస్తాం. ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేస్తే ఇట్ బికమ్స్ ఈజీ, ఇది చాలా మీకు ఈజీ అయిపోతుంది. టేక్ వాట్ ఐ హ్యావ్ ఓన్లీ లెట్ మీ గో. టేక్ వాట్ ఐ హ్యావ్, నా దగ్గర ఏముందో మీరు తీసుకోండి. బట్ లెట్ మీ గో, ఓన్లీ లెట్ మీ గో. బట్ అనే ఇక్కడ అర్థంలో మనం యూజ్ చేసాం. సో ఈ విధంగా కూడా మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి అండర్లైన్ చేసి అది ఏ మీనింగ్లో యూజ్ చేయబడిందని అడగచ్చు, లేదంటే అది ఏ కంజంక్షన్ అని అడగవచ్చు. సో లేదంటే ప్లేస్మెంట్ గురించి కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా మనం అవగాహన చేసుకోవడం అనేది చాలా అవసరం. వీ కెన్ మీట్ యూ వేర్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ వీ కెన్ మీట్ యూ, మిమ్మల్ని మేము కలవగలం, మీట్ అవ్వగలం. వేర్ ఎవర్ యూ వాంట్, మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. సో వేర్ ఎవర్, ఎక్కడైనా, ఏ చోటైనా అర్థంలో. ఇలా మనం ఇది కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్. హీ కెన్ హెల్ప్ అస్, అతను మనకి హెల్ప్ చేయగలడు. వెన్ ఎవర్ వీ వాంట్, ఎప్పుడైనా. టైంని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ వేరెవర్ అనేది ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ 30 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్గా మనం చెప్పుకున్నాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఈ విధంగా 2 or more సబార్డినేటింగ్ క్లాజెస్ని ఒక మెయిన్ క్లాజ్కి ఏ విధంగా కనెక్ట్ చేస్తాయో మనం చూసాం. ఇవి కాకుండా ఇంకా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి. మనం బేసికల్గా వీటిని ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ మనం డిస్కస్ చేసాం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేయవచ్చు. ఈ 30 ఎగ్జాంపుల్స్తో మనం ఈ క్లాస్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా కొరలేటివ్ అండ్ కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అనే 2 టాపిక్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ తర్వాత మనం కంజంక్షన్స్లో వచ్చేటువంటి కామన్ ఎర్రర్స్ గురించి కూడా మనం సపరేట్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి మనం ప్రజెంట్ క్లాస్లో డిస్కస్ చేసాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి కాంపౌండ్ సెంటెన్సెస్ని ఫార్మ్ చేస్తాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి కాంప్లెక్స్ సెంటెన్సెస్ని ఫార్మ్ చేస్తాయి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 or more మెయిన్ క్లాజెస్ కనెక్టెడ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అప్పుడు కాంపౌండ్ సెంటెన్సెస్ ఏర్పడతాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ జాయిన్ చేయబడితే కాంపౌండ్ సెంటెన్సెస్ అనేవి ఏర్పడతాయి. మరి 1 మెయిన్ క్లాజు 1 or more సబార్డినేటింగ్ క్లాజెస్, ఒక మెయిన్ క్లాజు మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేటింగ్ క్లాజెస్ కనెక్ట్ చేయబడతాయి సబార్డినేటింగ్ కంజంక్షన్ చేత. అప్పుడు కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి కంజంక్షన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అది అలా కావడానికి కారణం ఏంటంటే, ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్, ఛాలెంజింగ్ టాపిక్ ఏంటంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ టాపిక్. కాబట్టి ఆ టాపిక్ చాలా రిలవెంట్గా ఉండేటువంటి కంజంక్షన్స్ కాబట్టి వీటి గురించి మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మరియు కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్లో మనం చాలా వరకు కంజంక్షన్స్ గురించి ఎగ్జాంపుల్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.